అలాంటిది 92 తర్వాత అసలు ఇవాళ కొట్లో గుమస్తాగా 10,000 అనేది కామన్ అయిపోయింది కదా. 5,000 6,000 కూడా చేసే చోట్ల ఉన్నారు. కానీ కొద్దిగా పెద్ద షాప్ అంటే 10,000 12,000 హోల్సేల్ షాపులు అంటే కనుక. అదే టైంలో ఇవాళ జీతాలు లక్షల్లో ఉంటున్నాయి. అప్పట్లో ₹1,00,000 అంటే ఒక రాష్ట్రపతికే జీతం. ఇవాళ ఖర్చు కూడా ఒక రెస్టారెంట్కి వెళ్తే 5,000 ఖర్చు పెట్టేస్తున్నారు కదా. 5-10,000 ఖర్చు అయిపోతుంది ఫ్యామిలీకి. ఆ రోజులు అసలు 5,000 అంటే నాకు అనిపిస్తుంది, నేను సిటీ కేబుల్లో పనిచేసాడు 2,200 జీతం, బయటకు వచ్చే టైంకి 3,200 జీతం. ఇవాళ ₹5,500 ₹6,000 ఒక రెస్టారెంట్ ఒక రోజు బిల్ అయినప్పుడు అనిపిస్తుంది ఏంటి అని. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు మూసుకూర్చోవాలనిపిస్తుంది అనమాట. అంతే. ఇవాళ ఆ రోజులతో పోల్చుకుంటే మన కళ్ళెదురుగుండా రెండవ ఒక విప్లవం అది జరిగింది 92. తర్వాత ఈ సాఫ్ట్వేర్ నాకు బాగా గుర్తు. TV9 స్టార్టింగ్కి ముందు నేను తేజాలో చేసేవాడిని. TV9కి సంబంధించినటువంటిది ఒక ఏడాది ముందే ప్రిపేర్ చేశారు వాళ్ళు. ప్రిపేర్ చేసే ముందు రవిప్రకాష్ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళు, తర్వాత ఇంటర్నెట్ అలవాటు చేసుకోగురు, ఇక మనం కార్పొరేట్ ప్రొఫెషనల్ వైపుకి వెళ్తున్నాము, నువ్వు ఆ జాబ్ చేసుకుంటూ అది ప్రిపేర్ అవ్వు, నువ్వు నీ జిల్లాలో 5 జిల్లాలకు సంబంధించిన స్టాఫ్ని ఎవరినైతే డిసైడ్ చేసుకుంటావో వాళ్ళని పంపించే వాళ్ళకి హైదరాబాద్కి,